వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఎయోటిక్ వాల్వ్ గుండె వ్యాధితో బాధపడుతున్నారా? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? గుండెలో దడగా అనిపిస్తోందా? తీవ్ర అలసట, నీరసంతో బాధపడుతున్నారా? మొదలగు ఎయోటిక్ వాల్వ్ గుండె వ్యాధి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మనకు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మరియు ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ముందుగా హార్ట్ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటంటారు? హార్ట్ ఫెయిలియర్ అంటే జనరలీ మేము హార్ట్ ఫెయిలియర్ అన్నప్పుడు జనరలీ చాలామంది భయపడుతుంటారు. హార్ట్ ఫెయిల్ అయిపోయింది, హార్ట్ ఆగిపోయింది అని అపోహ చెందుతూ ఉంటారు. యాక్చువల్లీ హార్ట్ ఫెయిలియర్ అనేది ఒక మెడికల్ డెఫినేషన్ అనమాట. హార్ట్ ఫెయిలియర్ అంటే ఏంటంటే గుండె నార్మల్గా పంప్ చేసే ఎఫిషియన్సీ తోటి పంప్ చేయనప్పుడు దాన్ని హార్ట్ ఫెయిలియర్ అనే కండిషన్గా మేము చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే నార్మల్గా హార్ట్ మన శరీరంలోని అవయవాలన్నిటికీ అవసరమైన బ్లడ్ సప్లై చేయడానికి హార్ట్ పంపింగ్ అవసరం అనమాట. ఈ పంపింగ్ ఎఫిషియన్సీలో ఏ కారణం చేతనైనా కొంచెం తగ్గినప్పుడు దాన్ని హార్ట్ ఫెయిలియర్ అనే కండిషన్గా మేము పరిగణిస్తాం అన్నమాట. ఈ హార్ట్ ఫెయిలియర్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ గుండె సరిగా పంప్ చేయకపోవడం వల్ల ఆయాసం రావటము, అలసటగా ఫీల్ అవ్వటము, నార్మల్గా చేసే పనులు కూడా చేయలేకపోవడము, కొద్ది దూరం నడిచినా సరే ఆయాసం రావటం, లేకపోతే కళ్ళు తిరగటం, కళ్ళు చీకట్లు కమ్మటం, ఇటువంటి అనేకమైన లక్షణాలతో బాధపడుతూ ఉంటారు అనమాట. ఈ హార్ట్ ఫెయిలియర్కి అనేక కారణాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన కారణం ఏంటంటే గుండెలోని ధమనుల్లో వచ్చే పూడికలు అనమాట. హార్ట్కి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి. హార్ట్ కంటిన్యూస్గా పనిచేస్తుంది కాబట్టి హార్ట్కి కంటిన్యూస్గా బ్లడ్ సప్లై అందుతూ ఉండాలన్నమాట. హార్ట్కి కూడా బ్లడ్ సప్లై అందుతూ ఉండాలి. ఈ బ్లడ్ సప్లై అందించే రక్తనాళాల్లో ఏమైనా పూడికలు ఏర్పడినప్పుడు దీన్ని కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం అనమాట. ఇటువంటి కొరనరీ ఆర్టరీ డిసీజ్తో జబ్బుతోటి బాధపడుతున్న వాళ్ళకి గుండెకి సరైన రక్త ప్రసారం అందక గుండెపోటు రావచ్చు. తద్వారా హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ వీక్ అవ్వచ్చు. ఇట్లా హార్ట్ వీక్ అయిన వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్ అనే పరిస్థితి ఉద్భవిస్తుంది అనమాట. అలాగే హార్ట్లోని కవాటాలు ఉంటాయి, వాల్వ్స్ అంటారు. ఈ వాల్వ్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల కూడా హార్ట్ ఫెయిలియర్ అనే పరిస్థితి ఉద్భవించవచ్చు అనమాట. ఈ హార్ట్లోని వాల్వ్స్ అనేవి ఎడమ వైపున 2 వాల్వ్స్ ఉంటాయి, మైట్రల్ వాల్వ్ అని, అయోర్టిక్ వాల్వ్ అని, కుడివైపున ట్రైకస్పిడ్ వాల్వ్ అని, పల్మానిక్ వాల్వ్ అని, ఇలాగ 4 వాల్వ్స్ ఉంటాయి గుండె లోపల. సాధారణంగా ఎడమ వైపున ఉన్న మైట్రల్ వాల్వ్ కానీ అయోర్టిక్ వాల్వ్ కానీ ఈ డ్యామేజ్ అయినప్పుడు, అవి సరిగా పనిచేయనప్పుడు, ఆ వాల్వ్స్ సన్నబడ్డం కానీ లేకపోతే వాల్వ్స్లో లీకేజ్ ఏర్పడటం వల్ల కానీ జరిగినప్పుడు హార్ట్ ఫెయిలియర్ అనే కండిషన్ జరగవచ్చు అన్నమాట. సో హార్ట్ ఫెయిలియర్కి ఉన్న కారణాల్లో ముఖ్యమైన కారణాలు ఇవి 2. ఇంక 3వ కారణం ఏంటంటే హార్ట్ మజిలే దెబ్బతిని, హార్ట్ మజిల్ ఏ కారణం చేతనో మనకు తెలియని కారణం చేత హార్ట్ మజిల్ వీక్ అయినప్పుడు దాన్ని కార్డియోమయోపతి అంటాం అనమాట. కార్డియోమయోపతి అంటే హార్ట్ మజిల్కి సంబంధించిన జబ్బు అనమాట. దానివల్ల కూడా హార్ట్ ఫెయిలియర్ అనే పరిస్థితి తలెత్తవచ్చు అనమాట. ఇలా ఈరోజు ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకున్నదంటే గుండె కవాటాల వల్ల వచ్చిన జబ్బుల వల్ల హార్ట్ వీక్ అయితే వచ్చే హార్ట్ ఫెయిలియర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డాక్టర్, అలాగే అయోటిక్ స్టెనోసిస్ చికిత్స ఏ విధంగా ఉంటుందంటారు? అదే నేను ఇందాక చెప్పినట్టుగానే గుండెలో ఒక ముఖ్యమైన కవాటం అయోర్టిక్ వాల్వ్. అయోర్టిక్ వాల్వ్ అంటే గుండెలోని ఎడమవైపు మెయిన్ చేంబర్ నుంచి బ్లడ్ సప్లై చేసే అయోర్టా అనే మూల మహాధమనికి మధ్యన ఉన్న వాల్వ్ కవాటమే అయోర్టిక్ వాల్వ్. కొందరికి వయసు పైబడిన వాళ్ళకి 70-80 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళకి ఏజింగ్ ప్రాసెస్ వల్ల డీజనరేషన్ ఉంటాం అన్నమాట. డీజనరేషన్ వచ్చి ఈ హార్ట్ వాల్వ్, ఈ అయోర్టిక్ వాల్వ్ దెబ్బతిని దాని ఫంక్షనింగ్ క్షీణించే అవకాశం ఉంటుంది అన్నమాట. అటువంటి పరిస్థితులు ఏమంటే ఆ వాల్వ్ స్టిఫ్గా అయిపోయి వాల్వ్ ఓపెనింగ్ వాల్వ్ సరిగా తెరుచుకొని పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. దాన్ని అయోర్టిక్ స్టీనోసిస్ అంటాం. ఈ అయోర్టిక్ స్టీనోసిస్ అనే జబ్బు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మొట్టమొదట ఎర్లీ స్టేజెస్లో కొంచెం నడిచినప్పుడు ఆయాసం రావటం, లేకపోతే గుండెలో నొప్పి రావటం, అలాంటి లక్షణాలు ఉండొచ్చు అన్నమాట. క్రమక్రమంగా ఈ జబ్బు ఇంకా ఎక్కువైన కొద్దీ, దీని తీవ్రత పెరిగిన కొద్దీ ఏ పని చేయలేని పరిస్థితి రావటం, కళ్ళు తిరిగి పడిపోవటం, మూర్చిపోవటం, చివరికి ఏంటంటే ఈ అబ్స్ట్రక్షన్, ఈ హార్ట్ పంపింగ్కి ఈ వాల్వ్ సన్నబడ్డం వల్ల జరిగిన అబ్స్ట్రక్షన్ వల్ల హార్ట్ పంపింగ్ క్షీణించి
హార్ట్ ఫెయిలియర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో డాక్టర్ ఈ అయోర్టిక్ స్టీనోసిస్ అనే జబ్బుకి మెయిన్ ఓన్లీ అవైలబుల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఏదైతే వాల్వ్ దెబ్బతినిందో, ఏదైతే వాల్వ్ సరిగ్గా పనిచేయట్లేదో ఆ వాల్వ్ని మార్చే శస్త్రచికిత్స అన్నమాట. దీన్ని అయోర్టిక్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స అంటారు అనమాట. ఇది ఒక్కటే ఈ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇది ఒక్కటే దీనికి సరైన వైద్యం అనమాట. సో కరెక్ట్గా ఆ సందర్భంలో పేషెంట్ ఎప్పుడైతే ఎస్టిక్ స్టెనోసిస్కి గురయ్యాడో ఆ టైంలో మీరు సరైన ట్రీట్మెంట్ ఏది ఇస్తారు డాక్టర్? ఈ అయోర్టిక్ స్టీనోసిస్ హఠాత్తుగా హార్ట్ అటాక్ లాగా వచ్చే జబ్బు కాదు. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ గ్రాడ్యువల్గా పెరిగే జబ్బు అనమాట. ఏజింగ్ ప్రాసెస్ వల్ల వాల్వ్ దెబ్బతిని గ్రాడ్యువల్గా సన్నగా అయిపోయి కుంచుకుపోయి ఒక క్రిటికల్ లెవెల్ వచ్చే వరకు పేషెంట్కి ఏ రకమైన సిమ్టమ్ ఉండదు అనమాట. ఒక క్రిటికల్ లెవెల్, ఒక సివియరిటీ వచ్చినప్పుడు, ఒక లెవెల్ తీవ్రత వచ్చినప్పుడు పేషెంట్కి ఈ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ ఆయాసం రావటం, గుండెలో నొప్పి రావటం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ అయోర్టిక్ వాల్వ్ ఉందని మనం చెప్పలేం. అయితే ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫిజిషియన్ని సంప్రదించి, కార్డియాలజిస్ట్ని సంప్రదించి సరైన టెస్టులు చేయించుకుంటే ఆ టెస్టుల ద్వారా ముఖ్యంగా ఏమంటే మేము ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మాకేమన్నా హార్ట్లో వాల్వ్ ఏమన్నా దెబ్బతిందన్న మాకేమన్నా సందేహం వస్తే మేము ఈకోకార్డియోగ్రామ్ అనే టెస్ట్ చేస్తాం. ఈకోకార్డియోగ్రామ్ అనే హార్ట్ స్కానింగ్ టెస్ట్ చేస్తాం అనమాట. ఈ హార్ట్ స్కానింగ్ టెస్ట్ చేయడం ద్వారా హార్ట్లోని వాల్వ్ ఏమైనా డ్యామేజ్ అయితే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఈ ఎకోకార్డియోగ్రామ్ టెస్ట్ ద్వారా ఈ అయోర్టిక్ స్టీనోసిస్ అనే జబ్బు ఉంటే అది తెల్లం అవుతుంది అనమాట. ఈ అయోర్టిక్ స్టీనోసిస్ అనే జబ్బు ఉంది, అది తీవ్ర స్థాయిలో ఉందని మనం నిర్ధారించినట్టయితే దానికి ఇనీషియల్ స్టేజెస్లో అయితే కొన్ని మందులు ఇస్తాము తాత్కాలిక ఉపశమనానికి. కానీ ఫైనల్గా డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీనికి అయోర్టిక్ వాల్వ్ మార్పిడి, ఆ వాల్వ్ని మార్పిడి చేసే శస్త్రచికిత్స అనమాట. దీన్ని సర్జికల్ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటారు. ఈ సర్జికల్ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇది అనేక దశాబ్దాలుగా ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్ అనమాట. అయితే కొందరికి బాగా వయసు పైబడ్డ వాళ్ళకి 80-85 ఏళ్ళ వయసు పైబడ్డ వాళ్ళకి, ఇతరత్ర వేరే రకమైన జబ్బులు ఉన్న వాళ్ళకి, కొందరు ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు ఉంటాయి, కొందరికి కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉంటాయి, కొందరు చాలా ఫ్రెయిల్గా ఉంటారు. అంటే పేషెంట్ చాలా వీక్గా ఉండి ఓపెన్ హార్ట్ సర్జరీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇలాంటి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల కానీ, ఇదివరకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సర్జరీకి ఎలిజిబుల్ కానీ వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం అనే ట్రీట్మెంట్ ఉంది, ఒక ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఉంది. దాన్ని నాన్ సర్జికల్ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటాం అనమాట. ఈ నాన్ సర్జికల్ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ మా మెడికల్ పరిభాషలో ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటాం. ట్రాన్స్ క్యాథెటర్ అంటే ఒక క్యాథెటర్ ద్వారా, అంటే చిన్న తొడ దగ్గర రక్తనాళం ద్వారా పాస్ చేసిన చిన్న ట్యూబ్ ద్వారా, దాన్ని క్యాథెటర్ అంటాం. ఆ ట్యూబ్ ద్వారా అయోర్టిక్ వాల్వ్ని మార్పిడి చేసే ప్రక్రియని ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని TAVR అని మేము అంటాం అనమాట. రైట్, అంటే ఇది హై రిస్క్ ఉన్న వాళ్ళకే మీరు సజెస్ట్ చేస్తారు TAVR. అంటే అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అవసరం అయ్యి ఏ కారణం చేతన అయోర్టిక్ వాల్వ్ సర్జరీకి ఫిట్ కానీ సూటబుల్ కానీ వ్యక్తులు ఉంటే ప్రాథమికంగా వీళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం అన్నమాట. డాక్టర్, అంటే ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి మీరు ఏ టైప్ ఆఫ్ TAVR కావచ్చు, TAVI కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది డాక్టర్? అది ముఖ్యంగా ఏంటంటే మనం ఫస్ట్ నిర్ధారించవలసిన విషయం ఏంటంటే అయోర్టిక్ వాల్వ్ స్టీనోసిస్ అనే జబ్బు తీవ్ర స్థాయిలో ఉందని మేము నిర్ధారిస్తాం అన్నమాట టెస్టులు చేయడం ద్వారా. తీవ్ర స్థాయిలో ఉందని నిర్ధారించిన తర్వాత ఈ వ్యక్తికి అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అవసరం అని మేము నిర్ధారిస్తాం. వన్స్ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి సర్జరీకి సూటబుల్గా ఉన్నారా, సర్జరీకి సూటబుల్గా లేరా అన్న డెసిషన్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు 40 ఏళ్ల వయసు, 50 ఏళ్ల వయసులో ఉన్నారనుకోండి, యూజువల్గా ఇటువంటి వ్యక్తులకి సర్జరీయే చేస్తాం అనమాట. ఓపెన్ హార్ట్ సర్జరీ, ఎందుకంటే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నారు, వాళ్ళు సర్జరీ తట్టుకోగలరు. సర్జరీ కూడా బాగా ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్ అండ్ ఇట్స్ 95 to 99% సేఫ్ ట్రీట్మెంట్. సో వీళ్ళకి సర్జికల్గా మేము వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తాం అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంచెం వయసు తక్కువ ఉన్న వాళ్ళకి మేము 2 రకాల అయోర్టిక్ వాల్వ్స్ ఉంటాయి. మనం ఆర్టిఫిషియల్గా పెట్టే వాల్వ్స్లో 2 రకాల వాల్వ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మెటాలిక్ వాల్వ్, అంటే అది మెటల్తో చేసిన వాల్వ్ అనమాట. ఇంకొకటి టిష్యూ వాల్వ్, అంటే టిష్యూ వాల్వ్ అంటే లివింగ్ టిష్యూ నుంచి చేసిన వాల్వ్ అనమాట. అది
వేరే జంతువు నుంచి తీసిన వాల్వ్ కానీ, లేకపోతే ఈ గుండె చుట్టూ ఒక పొర ఉంటుంది, పెరికార్డియం నుంచి తీసిన వాల్వ్ కానీ, ఇటువంటి టిష్యూ వాల్వ్స్ అంటారు అనమాట. జనరల్గా 60 to 65 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి టిష్యూ వాల్వ్స్ ప్రిఫర్ చేస్తాము. 60 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మెటాలిక్ వాల్వ్స్ ప్రిఫర్ చేస్తాం. ఎందువల్లంటే మెటాలిక్ వాల్వ్స్ ఆర్ వెరీ డ్యూరబుల్. అవి ఎన్నాళ్ళైనా పనిచేయగలిగిన వాల్వ్స్ అనమాట మెటాలిక్ వాల్వ్స్. అందుకని తక్కువ వయసులో అయోటిక్ వాల్వ్ జబ్బు నుంచి బాధపడుతున్న వాళ్ళకి జనరల్గా మేము 99% ఆఫ్ ద టైమ్స్ ఓపెన్ సర్జరీ ద్వారా మెటాలిక్ హార్ట్ వాల్వ్ని అమరుస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్ కాబట్టి వీ హ్యావ్ టు పుట్ ద మోస్ట్ డ్యూరబుల్ వాల్వ్, అన్నిటికంటే డ్యూరబుల్ వాల్వ్ని వాళ్ళకి మనం అమర్చాలి. దాంట్లో మెటాలిక్ వాల్వ్ని మేము ప్రిఫర్ చేస్తాం. అయితే 60-65 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి, ముఖ్యంగా 70-75 దాటిన వాళ్ళకి టిష్యూ వాల్వ్స్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మెటాలిక్ వాల్వ్స్ అమర్చిన వాళ్ళకి జీవితాంతం బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. రక్తం పలచగా చేసే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది, బ్రెయిన్లో హెమరేజ్ వచ్చే రిస్క్ ఉంటుంది. వయసు పైబడ్డ వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువ కాబట్టి ఆ రిస్క్ అవాయిడ్ చేయడం కోసం వాళ్ళకి టిష్యూ వాల్వ్ వేస్తాం అన్నమాట. టిష్యూ వాల్వ్ వేస్తే వాళ్ళు నార్మల్ జీవితం, ఏ మందులు అవసరం లేకుండా వాళ్ళు నార్మల్ జీవితం గడపచ్చు అనమాట. అయితే ఈ టిష్యూ వాల్వ్స్కి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. ఒక 15-20 ఇయర్స్లో మళ్ళీ మార్చాల్సిన అవసరం రావచ్చు. అయితే 70-75 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి ఈ టిష్యూ వాల్వ్ వేసినట్టయితే జనరల్లీ వాళ్ళ జీవిత కాలానికి ఈ వాల్వ్ పనిచేస్తుంది. సో అందుకని 65 to 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి టిష్యూ వాల్వ్స్ ప్రిఫర్ చేస్తాం. అయితే ఈ ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అని చెప్పాను కదా, ఇది కేవలం టిష్యూ వాల్వే. అందుకని డైరెక్ట్లీ మన డెసిషన్ ఇస్ క్లియర్. వయసు పైబడ్డ వాళ్ళకే ఈ టీఏవిఆర్ అనే ట్రీట్మెంట్ని మేము సజెస్ట్ చేస్తాం అనమాట. డాక్టర్, మీరు ఎవరికైతే ఈ మెటాలిక్ వాల్వ్ కానీ టిష్యూ వాల్వ్ కానీ ప్రిఫర్ చేస్తారో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇప్పుడు మెటాలిక్ వాల్వ్ అనేది కేవలం సర్జరీ ద్వారా, ఓపెన్ సర్జరీ ద్వారా మాత్రమే అమర్చగలిగిన వాల్వ్. అది యూజువల్లీ యంగర్ పేషెంట్స్కి చేస్తాము. ఈ మెటాలిక్ వాల్వ్ అమర్చిన వాళ్ళకి జీవితాంతం బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్, ఓరల్ యాంటీకోయాగులెంట్ అంటాం మేము ఇంగ్లీష్లో, బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ జీవితాంతం వాడాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా ఈకోకార్డియోగ్రామ్ టెస్ట్ చేయించుకొని వాల్వ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ రకమైన సర్జరీ వాళ్ళు చేయాల్సి వచ్చినా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడకపోతే ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వాల్వ్లో వచ్చింది అనుకోండి, దాన్ని ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటాం. అది కొంచెం సీరియస్ జబ్బు. సో వాల్వ్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది టిష్యూ వాల్వ్ వేసిన వాళ్ళు, మెటాలిక్ వాల్వ్ వేసిన వాళ్ళు ఇద్దరుగా సమంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డిఫరెన్స్ ఒకటి ఏంటంటే టిష్యూ వాల్వ్ వేసిన పేషెంట్స్లో ఈ లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అది ముఖ్యమైన డిఫరెన్స్. మిగతా విషయాలన్నీ సేమ్. అలాగే డాక్టర్, ఈ ఎవోస్టిక్ స్టెనోసిస్ ఉన్న వాళ్ళకే ఈ టీఏవిఐ కానీ టీఏవిఆర్ కానీ మీరు సజెస్ట్ చేయడం జరుగుతుందా? వాళ్ళకే సూట్ అవుతుందా ఇది? టీఏవిఆర్ అనేది అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్, అయోటిక్ స్టెనోసిస్కే కుదురుతుంది. అదే కొన్ని సందర్భాల్లో ఏంటంటే రేర్గా వేరే లొకేషన్స్లో కూడా చేయొచ్చు. కొందరికి ఇదివరకట్లో టిష్యూ వాల్వ్, మైట్రల్ వాల్వ్ పొజిషన్లో మైట్రల్ రీప్లేస్మెంట్ చేసిన రోగులకి ఇదివరకటి కాలంలో వేసిన టిష్యూ వాల్వ్ కానీ డ్యామేజ్ అయితే దాన్ని వాల్వ్ ఇన్ వాల్వ్ టెక్నాలజీ అంటారు. ఇంకొక వాల్వ్, మరొక ఓపెన్ సర్జరీ అవసరం లేకుండా ఈ క్యాథెటర్ పద్ధతి ద్వారానే ఇంకొక టిష్యూ వాల్వ్ మనం ఇంప్లాంట్ చేయొచ్చు అనమాట. దాన్ని వాల్వ్ ఇన్ వాల్వ్ టెక్నాలజీ అంటారు. బట్ సాధారణంగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ అనే జబ్బు ఉన్న వాళ్ళకి ఈ ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ జరుగుతుంది అనమాట. డాక్టర్, ప్రికాషన్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి టీఏవిఐకి కానీ టీఏవిఆర్కి కానీ? అంటే ఒకసారి టీఏవిఆర్ సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం నార్మల్ జీవితాన్ని గడపచ్చండి. కొన్ని మందులు కొన్ని రోజులు వాడాల్సి ఉంటుంది. ఒక మైల్డ్ యాంటీప్లేట్లెట్స్ అంటాం, అది వాడాల్సి ఉంటుంది. అంటే ఎకోస్ప్రిన్ అలాంటి ట్యాబ్లెట్ వాడాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ అదర్వైజ్ నేను ఇదివరకు చెప్పినట్టుగానే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ వాల్వ్ ఉన్న పేషెంట్స్ తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడం, సర్జరీలు చేసేటప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
రెగ్యులర్గా వాళ్ళ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. బట్ నార్మల్ లైఫ్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు అనమాట. డాక్టర్ దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా డాక్టర్? ఏజ్ లిమిట్ ఉంటుందండి, అంటే లోవర్ ఏజ్ లిమిట్ ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా 60-65 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి యూజువల్గా ఈ టీఏవిఆర్ చేయం మేము, ఎందుకంటే టిష్యూ వాల్వ్ వాళ్ళకి సూటబుల్ కాదు కాబట్టి, వాళ్ళకి మెటాలిక్ వాల్వే సూటబుల్ కాబట్టి. అప్పర్ ఏజ్ లిమిట్ లేదమ్మా, అంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఏ ఏజ్లో ఉన్నా చేయొచ్చు. అలాగే గుండె వ్యాధుల బారిన పడకుండా ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలంటారు? జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూస్తుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగాను ముఖ్యంగా మన దేశంలోనూ గుండె జబ్బులు కొంచెం ఎక్కువగా పెరుగుతున్నాయి. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అయితే ముఖ్యమైన కారణం ఏంటి, మన లైఫ్ స్టైల్, మన జీవన సరళి. మన జీవన సరళిలో వచ్చిన మార్పులు ఏంటంటే మనం సెడెంటరీ లైఫ్కి అలవాటు పడ్డాం అనమాట. ఎక్సర్సైజ్ లేకుండా ఓవర్ వెయిట్ అంటే స్థూలకాయత్వం, మన ఆహారంలో కూడా మార్పులు వచ్చి మనం ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోకపోవడం, ఇటువంటి కారణాల వల్ల, అలాగే స్మోకింగ్ వంటి హ్యాబిట్స్ వల్ల. అయితే జనరల్గా మన భారతదేశంలో చాలామంది యువకులు కూడా గుండె జబ్బులు బారిన పడుతున్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. దే షుడ్ అడాప్ట్ యాక్టివ్ లైఫ్ స్టైల్, రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ వ్యాయామం చేయాలి, ఆహార వ్యవహారాల్లో కూడా నియంత్రణ పాటించాలి, అలాగే స్మోకింగ్ వంటి చెడు అలవాటు నుంచి దూరంగా ఉండాలి. తర్వాత స్ట్రెస్ అనేది కూడా ఒక ముఖ్యమైన కారణంగా మేము ఇటీవల గమనిస్తున్నాం. స్ట్రెస్ నుంచి కూడా దూరంగా ఉంటే కూడా మంచిది అన్నమాట. డాక్టర్, చాలామంది మనం ఈ మధ్య చూస్తున్నాం ఎక్సర్సైజ్ చేస్తుంటే లేదంటే వాకింగ్ చేస్తున్న టైంలో గుండె దడగా అనిపించడం, ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం. అంటే పేరెంట్స్ ఎవరికైనా వస్తే వీళ్ళకి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? దానికి రీజన్ ఏంటంటారు? అంటే పేరెంట్స్ గుండె జబ్బు ఉంటే పిల్లలకి వచ్చేది వంశపారపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఏంటి? ఇందాక చెప్పినట్టు నేను కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని చెప్పాను కదా, గుండెలోని రక్తనాళాల్లో పూడికల వల్ల వచ్చిన జబ్బు. ఈ జబ్బు అనేది జన్యుపరంగా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. పేరెంట్స్కి గుండె జబ్బు ఉన్నట్టయితే, హై బీపీ ఉన్నట్టయితే, షుగర్ ఉన్నట్టయితే, అలాగే పిల్లలు కూడా వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. అయితే వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకుంటే, ఆహార వ్యవహారంలో లైఫ్ స్టైల్లో కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి వీలు లేదు. ఆ వచ్చే రిస్క్ని ఏదైతే ఉందో వాళ్ళు తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ మధ్య కాలంలో యశోద హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్లో మీరు ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ని ఎక్కువగా చూస్తున్నారు? హార్ట్కి సంబంధించి ఇబ్బంది పడేవారు. యశోద హాస్పిటల్ టెర్షరీ రిఫరల్ హాస్పిటల్. టెర్షరీ రిఫరల్ హాస్పిటల్ అంటే మొత్తం మన తెలుగు స్టేట్స్ నుంచే కాకుండా మన సరౌండింగ్ స్టేట్స్ నుంచి కూడాను అన్ని రకాల కాంప్లికేటెడ్ కేసులు కూడా గుండె జబ్బులకు సంబంధించి అన్ని రకాల జబ్బులతో బాధపడే వాళ్ళు యశోద హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఇట్స్ ఎ టెర్షరీ కేర్ సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే అరుదైన ప్రొసీజర్స్ చేయడానికి కానీ, అరుదైన శస్త్రచికిత్సలు చేయడానికి కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, వెంట్రికులర్ అసిస్ట్ డివైజెస్, ఇటువంటి అధునాతమైన ట్రీట్మెంట్ చేయడానికి కానీ, ఎలక్ట్రోఫిజియాలజీ, ఇలాగే టీఏవిఆర్ అంటే సర్జరీ లేకుండా ఎరోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, ఇటువంటి అధునాతమైన చికిత్సలు చేయడానికి వన్ ఆఫ్ ద టాప్ సెంటర్స్ ఇన్ సౌత్ ఇండియా అండి. రైట్. అంటే డాక్టర్, చాలామంది హార్ట్కి సంబంధించి ఏమైనా టెన్షన్స్ ఉన్నా, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినా, ఈ టెక్నాలజీ ఐడియా లేక కూడా చాలామంది ఒక అపోహలో ఉంటారు. సో అలాంటి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ముఖ్యంగా ఏంటంటే మనం గమనించవలసింది ఏంటంటే గుండె జబ్బులు ఏ వయసులో ఉన్నా రావచ్చు, చిన్న వయసులో కూడా రావచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ గుండె నొప్పి, ఆయాసం ఇటువంటి ఏ లక్షణాలు ఉన్నా సరే అశ్రద్ధ చేయకుండా వెంటనే తమ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ, ఏ జనరల్ ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి వాళ్ళు సరైన బాడీ చెకప్, హెల్త్ చెకప్ చేయించుకుంటే ఈ గుండె జబ్బు అనేది ఎర్లీ స్టేజెస్లోనే మనం డిటెక్ట్ చేయగలిగినట్టయితే వాటిని సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ఏ రకమైన ప్రాణ ప్రమాదం లేకుండా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తోటి వాళ్ళ జీవితం గడిపెట్టుగా మనం చేయొచ్చు అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే గుండె జబ్బు వచ్చిన వాళ్ళు, హార్ట్ అటాక్ బారిన పడిన వాళ్ళు, కోలుకుంటున్న వాళ్ళు నిస్పృహ నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర అధునాతమైన వైద్య సదుపాయాలన్నీ మన అందుబాటులోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా
పాశ్చాత్య దేశాల్లో ఉన్న టెక్నిక్స్ అయితేనేంటి, టెక్నాలజీస్ అయితేనేంటి, మెషిన్స్ అయితేనేంటి, ఎక్విప్మెంట్, అన్ని రకాల అధునాతనమైన వైద్య విధానాలు మన దగ్గర మన హైదరాబాద్లో మనకి అందుబాటులో ఉన్నాయి. అందుకని వాళ్ళు నిరాశపడకుండా సరైన డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్, ఈ హార్ట్కి సంబంధించి ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి అని ఒక మనిషికి తెలియడానికి ఎలాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతుందంటారు? అంటే అనేక రకమైన లక్షణాలు నేను ఇందాక కూడా చెప్పాను. గుండెలో నొప్పి రావటము, ఆయాసం, గుండె దడ, కళ్ళు తిరగడము, కళ్ళు చీకట్లు కమ్మటము, వాళ్ళు చేసే నార్మల్ పనులు చేయలేకపోవటము, నార్మల్గా నడిచి ఒక 1/2 కిలోమీటర్ నడిచే వాళ్ళు నడవలేకపోవడం, ఇటువంటి ఏ లక్షణాలు కొత్తగా వచ్చినా సరే అశ్రద్ధ చేయకుండా వెంటనే వాళ్ళు ఫిజిషియన్ తోటి చెకప్ చేయించుకొని, సరైన టెస్టులు చేయించుకొని, హెల్త్ చెకప్ చేయించుకొని, ఏ రకమైన గుండె జబ్బుల నిదర్శనం ఉన్నా సరే దాన్ని అర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్, కొంతమందికి గుండె దడగా ఉన్నప్పుడు బాడీ నుంచి స్వెట్ రావడం ఇట్లా గమనిస్తూ ఉంటాం. సో దానికి రీజన్ ఏంటంటారు? గుండె దడ అనేది ఒక ప్రత్యేకమైన హార్ట్ సిమ్టమ్. దీనికి అనేకమైన కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే హార్ట్ వేగం, హార్ట్ బీటింగ్ ఏదైతే ఉందో, నార్మల్గా మన గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు వరకు కొట్టుకుంటుంది. మనం పరిగెడితే, మెట్లు ఎక్కితే కొంచెం ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది, మనం నిద్రపోతుంటే కొంచెం తక్కువ సార్లు కొట్టుకుంటుంది అనమాట. ఇది సాధారణంగా జరిగే విషయం. అయితే కొందరికి ఈ హార్ట్ బీటింగ్లో మార్పులు వస్తాయన్నమాట. ఇది ఎందువల్ల వస్తుంటే హార్ట్లో ఒక ఎలక్ట్రికల్ వ్యవస్థ ఉంటుంది, ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వచ్చిన మార్పుల వల్ల, ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వచ్చిన జబ్బు వల్ల ఈ గుండె వేగం ఏ కారణం లేకుండా సడన్గా పెరిగిపోవడం లేకపోతే సడన్గా తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి గుండె దడ అనే సమస్య వస్తుందన్నమాట. అందుకని ఈ గుండె దడతో బాధపడుతున్న వాళ్ళు ఈసీజీ తీయించుకొని ఫిజిషియన్ని సంప్రదించి, కార్డియాలజిస్ట్ని సంప్రదించి, ఈ గుండె దడకి గుండెలోని ఎలక్ట్రికల్ వ్యవస్థలో పనిచేసే తీరుకి ఏమైనా రిలేషన్షిప్ ఉందేమో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వైద్యం చేయించుకోవచ్చు అన్నమాట. అండ్ ఒక్కసారి ట్రీట్మెంట్ గుండె దడకి అవ్వచ్చు, లేదంటే గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పేషెంట్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జనరలీ హార్ట్ ట్రీట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు మామూలుగా జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్ వేసుకునే జ్వరం తగ్గిపోయింది, ట్యాబ్లెట్ మానేయచ్చు. కానీ హార్ట్ జబ్బు విషయంలో అలా కాదు. బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ జబ్బు కానీ, ఇలాంటి ఏ జబ్బు వచ్చినా సరే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మొదట్లో కొంచెం మందులు ఎక్కువగా వాడాల్సిన అవసరం రావచ్చు, కొంచెం ట్రీట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ట్రీట్మెంట్కి ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి గుండెపోటు వచ్చిన వాళ్ళకి మళ్ళా గుండెపోటు రాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, మందులు తీసుకోవడమే కాకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవడమే కాకుండా అలాగే రెగ్యులర్ మెడికల్ టెస్ట్స్ కూడా చేయించుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. సర్జరీ ఆర్ స్టంట్ ఆఫ్టర్ తర్వాత వీళ్ళు లైఫ్ టైం ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్? హార్ట్ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళకి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, సర్జరీ కానీ, స్టెంట్ కానీ, అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ కానీ ఇటువంటి చికిత్స చేయించుకున్న తర్వాత యూజువల్గా 99% మంది నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. అన్ని యాక్టివిటీస్లో పాల్పంచుకోవచ్చు, నార్మల్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయవచ్చు అనమాట. థ్యాంక్ యూ డాక్టర్. హార్ట్ సమస్యలకు సంబంధించి పరిష్కార విధానాలు తెలియజేశారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.